నిన్న పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పిన దానికి ఈరోజు ప్రెస్ మీట్లో మా పార్టీ స్పోక్స్ పర్సన్ మాట్లాడారు. అయినా మీరు అడుగుతున్నారు కాబట్టి వన్స్ అగైన్ యూఆర్ క్లారిఫైయింగ్. మేము ఎవరు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా అవిశ్వాస తీర్మానం పెడతానికి రెడీగా ఉన్నాం. ఆ తర్వాత అంశం రాజీనామాల అంశం. కాకపోతే మేము ఈ క్లారిఫికేషన్ మీరు మొన్న అడిగినాక మేము చెప్పాం కాబట్టి, మీ పార్ట్నర్ కాబట్టి చంద్రబాబు నాయుడు, మీరు ఆయన ఒప్పించిందా అంటే నేను ఢిల్లీకి వస్తా, కలకత్తా పోతా, తమిళనాడు పోతా, కేరళ పోతా అని వాళ్ళందరి మద్దతు కూడగొట్టేదానికి మనం చేసేది మనం చేస్తాం. మీరు మీ ఎన్నికల్లో ఎవరితో అయితే ఓట్లు వేయించారో, ఎవరికైతే ఓట్లు వేయించారో వాళ్ళ దగ్గర 20 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు మా దగ్గర కొనుక్కున్న వాళ్ళతో సహా. వాళ్ళని ఒప్పిస్తే ముందు మన రాష్ట్రంలో అంతా ఒకటిగా ఉన్నామనే మెసేజ్ పోద్దని నువ్వు చేసిన అప్పీల్కి మేము నీకు చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ పార్టీ వాళ్ళ దగ్గరికైనా పోయి అడుగుతాం నాయన, మాకు ఇది అన్యాయం జరిగింది, పార్లమెంట్ సాక్షిగా ఇస్తానని హామీ ఇచ్చి మా పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయట్లేదు, దీనికి మేము కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడుతున్నాం, మీరందరూ మా రాష్ట్ర ప్రజల కష్టాలు చూసి మీరందరూ మద్దతు ఇవ్వాలని చెప్పి మా రాష్ట్ర ప్రజలను ఆదుకోవటం కోసం మీ అందరూ మద్దతు ఇవ్వాలని అప్పీల్ చేస్తాం నాయన. తప్పే ఉంది. పవన్ కళ్యాణ్ ఓపెన్ గారు అడిగాడుగా, పవన్ కళ్యాణ్ కూడా తెలుగుదేశం పార్టీ ఆడించినట్టు ఆడుతున్నాడు, ఒకళ్ళనే తిడుతున్నాడు. నా ఉద్దేశంలో తెలుగుదేశం పార్టీ ఆడించినట్టే పవన్ కళ్యాణ్ దానికి నేను సమాధానం చెప్పలేను. కానీ ఆడించినట్టే ఆడేవాడైతే అసలు నన్ను ఎందుకు పిలుస్తాడు? అది ఆట కాదా అన్నది మీకే తెలుస్తుంది ముందు. పవన్ కళ్యాణ్కి నేనేమన్నా అంత గొప్పవాడినా, నేనేమన్నా అంత సెలబ్రిటీనా? నేను రోజు ప్రభుత్వం చేస్తున్న తప్పులన్నీ కూడా ఎత్తి చూపుతున్నటువంటి మనిషిని. నేను పవన్ కళ్యాణ్ పక్కన లేకపోవడం వల్ల పవన్ కళ్యాణ్కి వచ్చిన నష్టం ఏమీ లేదు. ఆ సంగతి నేను చెప్తాను. ఇప్పుడు కోడిగుడ్డు మీద ఏకలు పీకినట్టు అన్నారు, తప్పది. ఎందుకంటే కోడిగుడ్డు మీద ఏకలు పీకడం అనేది ఎప్పుడు వాడతాం? అంత క్లియర్గా ఉంటే ఇంకా దాంట్లో ఏదో లాగడానికి చూస్తారేంటి అన్నప్పుడు కోడిగుడ్డు మీద ఏకలండి. ఇది కోడిగుడ్డు మీద ఏకలంటే అసలు ఏమీ క్లియర్గా లేదు కదా. వాళ్ళు చెప్పే లెక్క, వీళ్ళు చెప్పే లెక్క ఎక్కడా పొంతం లేదు. ఏంటి పోరాటం చెప్పు అసలు? ఏంటి పోరాటం అంటే ఏంటి? మనం కుస్తీలు పడతారా? పార్లమెంట్లో నిలదీయాలి, గవర్నమెంట్ దించేస్తామని చెప్పాలి. వీళ్ళందరూ ఎన్నికే అక్కడికి వెళ్ళింది ఎందుకు? అక్కడికి వెళ్ళి స్లోగన్లు కొట్టి, ఇక్కడికి వచ్చి స్లోగన్లు కొట్టి, స్లోగన్లతో ఏం పని అవ్వదు. స్లోగన్ కొట్టేవాళ్ళు జనం కొట్టాలి. అక్కడికి వెళ్ళి చేయవలసిన వాళ్ళు అక్కడికి వెళ్ళి చేయాలి. ఇవాళ అవిశ్వాస తీర్మానం పెడితే గవర్నమెంట్ దించేయడానికి కాదు, ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేయడానికి ఇది ఒక ఆయుధం. ప్రభుత్వం చేసిన తప్పులన్నీ ప్రజలకి చెప్పడానికి నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది ఒక ఆయుధం. ఇందాక చంద్రబాబు నాయుడు గారు అన్నారు నిన్న ఎప్పుడో, ఓసారి నో కాన్ఫిడెన్స్ పెడితే మళ్ళీ 6 నెలల దాకా, అసలు ఎంతకాలం ఉంది పార్లమెంటు? 6 నెలల దాకా ఏముండదు. 6 నెలల తర్వాత పెడతారా, సంవత్సరం తర్వాత ప్రజలే పెడతారా? ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.